నమస్తే అభ్యర్థులారా, డిఎస్సి ప్రిపరేషన్ 2025కు స్వాగతం. మన ఛానల్ ద్వారా డిఎస్సి అభ్యర్థుల కోసం అతి తక్కువ ధరకే మెథడ్స్ అండ్ కంటెంట్కు సంబంధించిన క్విక్ రివ్యూ నోట్స్ పీడిఎఫ్ రూపంలో అందించడం జరుగుతుంది. అయితే ఈరోజు మనం డిస్కస్ చేయబోయే సబ్జెక్ట్ పిఐ. అంతకంటే ముందు మన ఛానల్ని కొత్తగా మొదటిసారి చూస్తున్నట్టయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసి కంటిన్యూ చేయండి. ఎందుకంటే ప్రతి టాపిక్ కూడా డిఎస్సి సిలబస్ ప్రకారం వరుస క్రమంలో ఎక్స్ప్లెయిన్ చేస్తూ అప్లోడ్ చేయడం జరుగుతుంది. వాటికి సంబంధించిన పూర్తి వివరాలు మీకు వెంటనే తెలియాలి అంటే వాటిని మీరు ఫాలో అవ్వాలి. కాబట్టి ఖచ్చితంగా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసి నోటిఫికేషన్ ఆన్ చేసుకోండి. ఇక ఆలస్యం చేయకుండా సబ్జెక్ట్లోకి వెళ్దాం. మన సబ్జెక్ట్ ఈరోజు విద్యా దృక్పథాలు. ఈ సబ్జెక్ట్ మొత్తం చాలా హెవీగా ఉంది. ఎందుకంటే అవుట్ ఆఫ్ బిట్స్ వచ్చే అవకాశం ఈ సబ్జెక్ట్లో చాలా ఎక్కువ. కాబట్టి ఈ సబ్జెక్ట్లో పేపర్ 1A, 2A, 1B, 2B అని ఏ తేడా లేకుండా అందరికీ ఈ సబ్జెక్టుకు సంబంధించిన టాపిక్స్ ఉపయోగపడతాయి. కాబట్టి వాటి మీద పట్టు చాలా అవసరం. అందుకోసం ఈ విస్తృతమైన సబ్జెక్ట్ను 100 పేజీల నుంచి కుదించి 25 పేజెస్కు మార్చడం జరిగింది. ఈ 25 పేజెస్లో కూడా అకాడమీ బుక్స్ను రెఫర్ చేసి తయారు చేశాం. ఇంకా కొన్ని టాపిక్స్ ఇతర పుస్తకాల నుంచి సేకరించి రాశాం. ఈ నోట్స్ మొత్తం కూడా కొత్తగా చదివే వాళ్ళకంటే ఆల్రెడీ ఇంతకుముందే క్లాసెస్ విన్న వాళ్ళకి, కోచింగ్ పూర్తి చేసుకున్న వాళ్ళకి, కనీసం ఒక్కసారైనా రివిజన్ పూర్తి చేసుకున్న వారికి చాలా బాగా పనికొస్తుంది. ఈరోజు మనం తెలుసుకోబోయే టాపిక్ ఏంటంటే చట్టాలు, హక్కులు. ఈ టాపిక్ మొత్తము, ఈ పేపర్ మొత్తం కూడా సమాచార హక్కు చట్టం 2005కు సంబంధించి ఉంది. సో చూడండి ఒకసారి. లాస్ట్లో భారత రాజ్యాంగ పీఠికను అనుసరించి విద్యా ఏర్పాట్లు అనేది ఒక సపరేట్గా సబ్ టాపిక్ పెట్టాను. తర్వాత నెక్స్ట్ వచ్చేసి సమాచార హక్కు చట్టం. ఇది ఇంకా డీటెయిల్గా ఇక్కడ రాయడం జరిగింది. తర్వాత బాలల హక్కులు కూడా దీంట్లోనే స్టార్ట్ అయింది. బాలల హక్కులు. తర్వాత ఈ పేపర్లో విద్యా హక్కు చట్టం కూడా స్టార్ట్ అయింది. ఇక్కడ బాలల హక్కులు ఉంది. తర్వాత ఇక్కడ మానవ హక్కులు స్టార్ట్ అయింది. ఈ పేజ్ మొత్తం మానవ హక్కులు ఉంది. నెక్స్ట్ హక్కుల్లో ఇది కూడా సేమ్ యాజ్ ఇట్ ఈస్గా. ఇంతకుముందే చెప్పినట్టు ఈ నోట్స్ అనేది ఒక్కసారైనా సిలబస్ కంప్లీట్ చేసిన ఎవరికైనా చాలా బాగా యూజ్ అవుతుంది. అందులోనూ కోచింగ్ కంప్లీట్ అయిన వారికి, స్టడీ హాల్లో చదువుకునే వారికి చాలా బాగా ఉపయోగపడుతుంది. ఎందుకంటే మన నోట్స్ చాలా తక్కువ పేజెస్లోనే ఉంటుంది కాబట్టి ఎక్కడికైనా తీసుకెళ్ళి రివిజన్ చేసుకోవచ్చు. ఇంకా ఉద్యోగాలు చేస్తూ చదివేవారికి, ఇంటి పనులు చేస్తూ చదువుకునే వారికి, ఇలా అందరికీ తక్కువ టైంలో ఎక్కువ టాపిక్స్ కవర్ చేయాలి అని అనుకునే వారందరికీ కూడా ఈ నోట్స్ అద్భుతంగా ఉపయోగపడుతుంది. అయితే ఈ నోట్స్ కావాలి అనుకునేవారు స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి పేమెంట్ చేసిన స్క్రీన్ షాటు, మీ పేరు, మీ మొబైల్ నెంబర్ను పంపించండి. ఆర్డర్స్ ఒకవేళ ఎక్కువగా ఉంటే కాస్త ఆలస్యమైనా కూడా మీరు పేమెంట్ చేసిన డేట్లోనే ఖచ్చితంగా మీ ఆర్డర్ ఫుల్ఫిల్ అయ్యేలా చూస్తాం. ఇదండి ఈరోజు టాపిక్. నెక్స్ట్ వీడియోలో మరొక యూనిట్తో మీ ముందుకు వస్తాను. అంతవరకు సెలవు. నమస్కారం.